హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో ఫస్ట్ చెప్పండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 90 to 99% అందరూ ఈరోజు ఇడ్లీ తిన్నామనో, దోశ తిన్నామనో, లేదంటే వడ చేసుకున్నామనో, ఏదో సంథింగ్ ఇలాగా పిండి రిలేటెడ్వి ఎక్కువ తింటూ ఉంటాం కదా మనం. అవే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఊతప్పం పేర్లు మార్చినా కూడా మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మినపప్పుని గ్రైండ్ చేసుకుని మనం చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ మిక్సీలో చేసినప్పుడు కంపేర్ టు గ్రైండర్తో పోలిస్తే మనకి టేస్ట్ తక్కువగా, పిండి అనేది అంత చక్కగా ఉడికించదు. సో మనం ప్రతిరోజు తినే బ్రేక్ఫాస్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ గ్రైండర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజీ లోకంలో అంటే అది మనము మన ఫోన్ చూసుకుంటూ ఉండొచ్చు, లేదంటే టీవీ చూస్తూ ఉండొచ్చు, ఏదో ఒకటి చేసి మర్చిపోవడం, లేదంటే కిచెన్ లో ఏదో ఒకటి జరిగిపోవడం అనేది ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక మంచి సొల్యూషన్ తో ఉన్నటువంటి ఒక చక్కటి గ్రైండర్ నా దగ్గర ఉంది. నేను తీసుకొచ్చుకున్నాను. మా ఇంట్లో ఇప్పుడు నా దగ్గర ఉందనమాట. కొత్త పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దీని డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మా ఇంట్లో వచ్చినటువంటి ఈ న్యూ ఫీచర్స్ ఉన్నటువంటి గ్రైండర్ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. గ్రైండర్ అని చెప్పేసి నేను మీకు చపాతీ కలిపింది చూపిస్తున్నాను. ఏంటనుకుంటున్నారండి? ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉందో చూస్తున్నారు కదా. ఈ పిండి మనము అసలు చేయి పెట్టి కష్టపడకుండా చక్కగా కలుపుకోవచ్చు. అలాగే మనం రెగ్యులర్గా కొబ్బరిని కూడా తురుముకోవచ్చు దీంతో. నేను ఆల్రెడీ బియ్యం కూడా గ్రైండ్ చేసేసాను, దోశకు నానపోసాను. కాబట్టి మనకి పర్ఫెక్ట్గా చక్కగా ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా మంచిగా దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ గ్రైండర్ ఏంటి, దాని యొక్క వివరాలన్నింటిలోకి వెళ్ళిపోదాం. ఇది భాగ్యలక్ష్మి బ్రాండ్ వాళ్ళదండి. వీళ్ళు 1980 నుంచి ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. మనకి 3 years వారంటీ ఇస్తున్నారు ఈ గ్రైండర్ మీద. 2 liter కెపాసిటీ. సో ఓవరాల్గా షేప్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇంటికి పర్పస్కి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఆల్ఫా మోడల్ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. మనకి ఆటోమేటిక్ టైమరు, ఓవర్లోడ్ ప్రొటెక్టరు, హై పవర్ ట్రాన్స్మిషను, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాపర్డ్ డ్రమ్ ఉంటుంది. చూసారు కదా, ఇట్లా వీ షేప్లో కాగ్డ్ బెల్ట్ ఉంటుంది. సో దీని యొక్క అదర్ స్పెషల్ ఫీచర్స్ మనం మెయిన్గా మెన్షన్ చేయాలి అంటే ఆటోమేటిక్ టైమర్ అండి. ఏదైనా గ్రైండర్ మనం వేసేసి ఒకవేళ మర్చిపోతే ఓవర్ హీట్ అయిపోయి పిండి కూడా ఒకలాగా వేడెక్కిపోతుంది. అలా కాకుండా టైం పెట్టుకుని మనము చక్కగా ఆ టైం అయిపోయే లోపల ఆపేసుకోవచ్చు. స్టడీ ఇండక్షన్ మోటార్ ఉంటుంది ఇందులో. మనకి ఓవర్లోడ్ అవ్వకుండా కూడా ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ఫీచర్ ఇచ్చారు. కాగ్డ్ బెల్ట్, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ము వీ షేప్లో ఉండడం వల్ల మనకి పిండి అనేది ఉబికిచ్చేటప్పుడు పైకి వస్తూ ఉంటుంది కదా. సో కెపాసిటీ అంటే దానికి సరిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా టెక్నికల్ డేటాకి వచ్చేస్తే మోడల్ వచ్చి ఆన్ టైప్ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. మనకి సింగిల్ ఫేజ్ మీద 1440 RMP మీద నడుస్తుంది, 150 watts. వోల్టేజ్ వచ్చేసి 230 volts. 2 liter కెపాసిటీ, ABS వర్జిన్ ప్లాస్టిక్ది. మనకి హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ ఇచ్చారు కాబట్టి చక్కగా మనకి పిండి ఏమి ఇబ్బంది ఉండదు. రోలర్ స్టోన్స్ ఉంటాయి, బాటమ్ కూడా స్టోనే. PVC వైర్ 3 in ప్లగ్ ఉంటుంది. 14 kg కెపాసిటీ, 3 years వారంటీ. ప్రైస్ వచ్చేసి 3999కి ఇస్తున్నారండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 4 కలర్స్లో మనకి ఈ గ్రైండర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ MRP 6750 ఉన్న ప్రైస్ వచ్చేసి 3999 ఉంది. మనకి ABS ప్లాస్టిక్ తోటి ఈ విధంగా మంచి గుడ్ ప్లాస్టిక్ అనమాట. చక్కగా బాడీ అనేది మనకి ఈ విధంగా క్లీన్గా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు మెయిన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టైమర్. మీకు ఇక్కడ హ్యాండ్ ఫింగర్ చూపిస్తుంది కదా, అది ఎన్ని మినిట్స్ మీద పెడితే అంతసేపు రన్ అయ్యి ఆ టైం రీచ్ అవ్వగానే గ్రైండర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల ఓవర్ హీట్ అయ్యే ప్రాబ్లం కానీ కరెంట్ ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మోటార్ ఎంతసేపు రన్ చేసినా కూడా మనకి ఆ వేడి అనేది అది తట్టుకుంటుంది. మనం టైమర్ అప్ టు 60 minutes వరకు ఇవ్వచ్చు. అంటే 1 గంట వరకు కూడా రన్ చేసుకోవచ్చు. మోటార్ హీట్ ఎక్కకుండా ఇక్కడ ఉన్న వెంటిలేషన్ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. మనకి గ్రైండర్ కదపడానికి కూడా చక్కగా సపోర్ట్ బేస్ ఇక్కడ ఫింగర్స్ పెట్టుకుని పట్టుకునేలాగా ఇచ్చారు. సో దీనివల్ల మనం ఎటైనా మూవ్ చేయాలన్నా కూడా ఈజీగా ఇలాగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా మోటార్ దానంతట అది ఆగిపోతే స్విచ్ ఆఫ్ చేసి అందులో ఉన్న పదార్థాలను తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి రీసెట్ బటన్ కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, ఇది క్లిక్ చేసామంటే మోటార్ అనేది రీసెట్ అవుతుంది. ఎందుకంటే టైమర్ మీద నడుస్తుంది కదా. సో దాన్ని రీసెట్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే అది మళ్ళీ టైమర్ అనేది నార్మల్గా 0కి వచ్చేస్తుంది. మళ్ళీ మనం కావాల్సిన టైమింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు డ్రమ్ అయితే మీకు షేప్ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. మధ్యలో స్టోన్స్ అనేవి ఈ షేప్లో ఉంటాయండి. మీరు మొదటిసారిగా వాడే ముందు కొంచెం రైస్ వేసేసి గ్రైండ్ చేసి తీసేసేయండి. ఏదైనా మట్టిలాగా అది ఉన్నా పోతుంది. తర్వాత నెక్స్ట్ టైం నుంచి క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను
ఈ స్టోన్స్ అనేది ఎలా పెట్టాలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పట్టుకుని వైప్ చేసేటటువంటి ఈ వైపర్ అనేది మనకి మోటార్ వైపు ఉండేలాగా చూసి పెట్టుకోవాలి. గ్రైండింగ్ చేసేటప్పుడు ఇది ఎట్లా లాక్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఈ రాడ్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తున్నాను. ఈ వైట్ బటన్ ఏంటంటే ప్రెస్ టు లాక్ ఆర్ అన్లాక్, రెండింటికి మనకి ఈ బటనే హెల్ప్ అవుతుంది. అలాగే మనము ఎలా పెట్టాలి లాక్ అన్లాక్ అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ రాశారు క్లియర్గా మీకు. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా స్టోన్ అనేది లోపల ఎలా పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెట్టాలనేది ఇక్కడ బొమ్మ కూడా క్లియర్గా ఇచ్చారు. రాళ్ళు స్టోన్స్ అనేవి ఈ విధంగా ఉన్నప్పుడు మనకి వైపర్ ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, ఇది ఇటు సైడ్ ఉండాలన్నమాట. మోటార్ ఉన్న వైపున పెట్టేసి మనం పెట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా లాక్ అవుతుంది. సో దాని గురించి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మనకి డైరెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పైన. సో దట్ మనము మర్చిపోయి వైపర్ ఇటు పక్కన కాకుండా ఇటు పక్క పెడితేనే కరెక్ట్గా ఫిక్స్ అయ్యి అది లాక్ అనేది అవుతుంది, మనకి గ్రైండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా అది. తర్వాత ఇప్పుడు నేను స్టోన్ అనేది మీరు స్టార్ట్ చేసే ముందు ఎలాగా ఫిక్స్ చేసుకోవాలి పైన ఉన్న హ్యాండిల్ అనేది చూపిస్తున్నాను. ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కింద స్టోన్ బటన్స్ పట్టుకొని దానికి కుడి చేతి దగ్గర మనం ఇలా తగిలించగానే క్లిక్ అనే సౌండ్ వచ్చి ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మనం రెగ్యులర్గా పవర్ ప్లగ్ ఆన్ చేసేసి టైమర్ ఇచ్చి ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ మళ్ళీ మనం ఇదే వైట్ ప్లగ్ని క్లిక్ చేసి తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి పైకన్నా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. సో అన్లాకింగ్ అయినా లాకింగ్ అయినా ఇదే అండి. సో చూసారు కదండి, ఈ గ్రైండర్ మీకు ఇంత మంచి రీజనబుల్ ప్రైస్కి 2 లీటర్స్ కెపాసిటీ, చక్కగా అసలు వేడి అనేది ఎక్కకుండా మంచిగా పిండి అనేది ఉబికిచ్చేలాంటి గ్రైండర్ మీరు తీసుకోవాలంటే పాష్ గ్రైండర్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. వీళ్ళ యొక్క కంప్లీట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్, అలాగే కస్టమర్ కేర్ నెంబర్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను. వీళ్ళని కాంటాక్ట్ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ గ్రైండర్ మనము చాలా ఈజీగా 3 పిన్సేనండి. మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ప్లగ్ పాయింటే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. మనకి వీళ్ళు మాన్యువల్ ఒకటి ఇచ్చారు, అలాగే ఈ చపాతీ పిండి కలుపుకునే అటాచ్మెంటు, అలాగే మనకి ఇంకొకటి కొబ్బరి తురుముకునేది ఈ చిన్న మూతలాగా కూడా దీని మీద పెట్టించారండి. ఎందుకంటే గీరుకుంటుంది కాబట్టి సేఫ్టీ కోసం ఈ 3 అటాచ్మెంట్స్ అనేవి మనకున్నాయి. ఇప్పుడు మెయిన్ పర్పస్ మనకి పిండి రుబ్బుకోవడం అనేది తెలియాలి కాబట్టి యూనిట్ అనేది వచ్చిన తర్వాత మీరు గ్రైండర్ ఆ రాళ్ళు గిన్నె ఒకసారి మంచిగా కడుక్కొని కొంచెం నానబెట్టిన బియ్యం గ్రైండ్ చేసి తీసేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు జస్ట్ బటన్ ఇక్కడ వైట్ బటన్ ప్రెస్ చేసి కిందకి ఇక్కడ స్టోన్స్ పట్టుకున్నారంటే వెంటనే మనకి ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మీరు ఎంత టైం కావాలో అంత టైం అనేది టైమర్ ఆన్ చేసుకొని ఈ విధంగా పప్పు అనేది వేసుకొని హ్యాపీగా గ్రైండ్ చేసుకోవచ్చు. నిదానంగా చక్కగా పిండి అనేది వేడెక్కకుండా మనకి మంచిగా ఒదిగిస్తూ గ్రైండ్ అవుతుందండి. చాలా అంటే నేను ఆల్మోస్ట్ 30 మినిట్స్ పైగానే గ్రైండ్ చేసిన తర్వాత పిండి తీస్తుంటే కూడా పిండి అసలు వేడెక్కలేదు, చాలా చల్లగా ఉంది. ఆశ్చర్యపోయాను అసలు మనకి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత చక్కగా ఆటోమేటిక్ టైమర్, అంటే టైమర్ అనేది వేరే గ్రైండర్స్లో నేను ఇంతవరకు చూడలేదు. ఓన్లీ అది గ్రైండ్ అవుతూ ఉంటుంది, మనం ఆఫ్ చేసుకోవడమే. దీనివల్ల ఒక్కొక్కసారి పవర్ ఎక్కువ లోడ్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మనకి ఏదైనా మర్చిపోయినా కూడా మనం ఇచ్చినంత టైం అది ఆడిన తర్వాత చక్కగా ఆగిపోతుంది. కాబట్టి లేడీస్కి చాలా టెన్షన్ ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మధ్య మధ్యలో కొంచెం ఇట్లాగా పప్పు అది అటు ఇటు ఉంటే సరి చేసుకుంటూ కొంచెం నీరు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ అయ్యే దాన్ని బట్టి చూసుకోవచ్చు. మూత అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. కంప్లీట్గా మనకి లోపల అది గ్రైండ్ అవుతుందా పప్పుగా ఉందా క్లియర్గా కనపడుతుంది. మీకు కెమెరాకి చాలా నీట్గా కనపడుతుంది కదా. సో క్లియర్ ట్రాన్స్పరెంట్ లిడ్ ఇచ్చారు కాబట్టి పిండి అనేది నలుగుతుందా లేదో చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బాగా నలిగి కొద్దిగా టైట్ అయినట్టుగా అనిపించింది, ఇంకా మనకి గ్రైండ్ అవ్వాలి. సో నేను ఈ టైంలో ఏం చేశానంటే చూసుకొని ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేశాను. ఒక గ్లాస్ పప్పేనండి నేను వేసింది. ఆ గ్లాస్ పప్పుకి ఆల్మోస్ట్ నాకు ఈ బౌల్ నిండా కూడా చక్కగా పిండి అనేది రెడీ అయింది. నేను గ్రైండ్ చేసుకున్న బియ్యం కూడా కలిపేసేసుకున్న తర్వాత ఇలాగ గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మీరు మూత పెట్టుకుంటే అది అయ్యిందా లేదా అనేది టైం అవ్వగానే వచ్చేసింది. చూసారా, స్టాప్ అయిపోయింది. సో ఇది మనకున్న బెస్ట్ క్వాలిటీ అనమాట ఇందులో ఉన్నది. పిండి కూడా ఆల్మోస్ట్ నలిగిపోయింది. నేను 30 మినిట్స్ పైగా ఇచ్చాను. ఫస్ట్ 20 మినిట్స్ ఇచ్చాను, తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయాక మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇచ్చాను. సో 30 మినిట్స్లో నాకు నీట్గా నేను ఇచ్చినటువంటి ఒక ఫుల్ కంప్లీట్ పెద్ద గ్లాస్ పప్పు అనేది మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఇలాగ మనము ఇంకా అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత పైన ఉన్న మూత తీసి ఇక్కడ ప్లగ్ అనేది ఇది ఉంది కదా, వైట్ బటన్ ప్రెస్ చేసి ఆ చివర కొంచెం లిఫ్ట్ చేసామంటే ఈజీగా అన్లాక్ అయిపోతుంది. సో సింపుల్గా ఈ విధంగా అన్లాక్ చేసేసుకొని మీరు గిన్నె తీసేసుకొని మనం పిండి అనేది గిన్నెలోకి వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి తురుముకునేది చూద్దాం.
స్టోన్స్ తీసేసి ఖాళీ గిన్నె మనం కడిగేసి పెట్టుకొని ఈ స్టోన్ది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇంకా మనం టైమర్ అనేది ఇలాగ ఆన్ చేస్తే తిరుగుతూ ఉంటుంది. కొంచెం కొబ్బరి అది కాస్త తురిమే వరకు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే లావుగా ఉంటుంది కదా. కాస్త అనేది గ్రైండ్ అయిందంటే అది లోపల తురుము అనేది నిదానంగా ఇంకా స్మూత్గా మనం పట్టుకోగలుగుతాము. ఇలాగ పట్టుకొని గ్రైండ్ చేస్తూ ఉంటే అది చిన్నగా కాసేపటికి మనకు మొత్తం తురిమేసేస్తుంది. కంప్లీట్గా చూసారు కదా, చిప్ప అంతా కూడా వచ్చేసేసింది. ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ విధంగా గ్రైండర్ హెల్ప్తో మీరు కావాలంటే ఇలాగ కూడా తురుముకోవచ్చు. మనం చేసుకున్న రెసిపీస్కి మంచిగా మెత్తటి తురుము అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నా ఫేవరెట్ పిండి అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, కానీ చపాతీ మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. సో ఆ చపాతీ పిండి కలపడానికి కూడా చాలామంది పాపం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను లాక్ చేసేసాను, తర్వాత అటాచ్మెంట్ పెట్టేశాను. నా దగ్గర కొంచెం చపాతీ పిండి ఉంది, సో అది మొత్తం వేసేసేసి మనము కొంచెం ట్రిక్కీగా ఏంటంటే మన చేత్తో కలుపుతూ ఉంటే తడి ఎంత ఉందనేది తెలుస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఇది మెషిన్ కదా, ఎలాగ గెస్ చేయాలంటే కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి. తెలియకుండా ఒకసారి ఎక్కువ నీళ్ళు వేయకూడదు. మిషన్ అనేది ఆన్ చేశాక కొంచెం నీరు అనేది ఇలా వేసుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాలకి అది చక్కగా దగ్గరకు అవుతుంది. ఆ నీళ్ళంతా పీల్చుకుని ఆ తర్వాత ఎలా ఉంది అనేది టెక్స్చర్ చూసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే మీరు నూనె కూడా వేసుకుంటే కొద్దిగా ఇంకా మెత్తగా ఉంటుంది. నేను నూనె చివర్లో వేశాను, అంటే మనకు అది చివర్లో వేయడం వల్ల పిండి మొత్తానికి ఒక చక్కటి కోటింగ్ లాగా సాఫ్ట్ కోటింగ్లో వచ్చిందండి. సో మీ ఇష్టం, మీరు పిండి నలిగేటప్పుడైనా నూనె వేసుకోవచ్చు, అయిపోతుంది అనుకునే ముందైనా వేసుకోవచ్చు. మీరు వాడే కొద్దీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వేయాలనేది. సో నేను కొంచెమే ట్రై చేశాను, ఎందుకంటే లేడీస్ ఎప్పుడు అన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఆలోచిస్తారు కదా. సో తొందరపడి ఏది వేస్ట్ చేయం కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం పిండితో ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉందంటే. ఇంకొక టిప్ నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రైండర్ ఒకటి ఉంటే మనకి వర్కింగ్ ఉమెన్ అయినా మనకు పొద్దున్నే హడావిడి పడే వాళ్ళకైనా టిఫిన్కి ఆలోచించాల్సిన పని లేదండి. నానపెట్టుకొని సండే ఒకరోజు కూర్చొని ఇడ్లీకి దోశకి అలాగే కాస్త చపాతీ పిండి రుబ్బేసేసి మండే రోజు చపాతీ చేసుకుని ఇక ట్యూస్డే వెన్స్డే ఆల్టర్నేటివ్ ఇడ్లీలు దోశలు వేసేసుకొని మధ్యలో ఇంకొక రోజు కలుపుకున్న పిండి కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్న తీసి వాడుకున్నామంటే ఓవర్ ద వీక్ మండే టు సాటర్డే వరకు ఈజీగా హ్యాపీగా టూ టైమ్స్ ఇడ్లీ, 2 టైమ్స్ దోశ, 2 టైమ్స్ చపాతీ వచ్చేస్తుంది. సండే రోజు మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. చూసారా, పిండి ఆల్మోస్ట్ చక్కగా బాల్ లాగా రెడీ అయిపోయింది. ఇంతకంటే మనకి టెన్షన్ ఫ్రీ ఇంకేముంటుంది చెప్పండి. సండే ఒక్కరోజు దీని ముందు కూర్చొని 1 గంట కష్టపడ్డామంటే 1-2 గంటలో మన ఒక క్వాంటిటీని బట్టి హోల్ వీక్ అంతా మీరు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనే టెన్షన్ లేకుండా మనకు అన్నీ క్లియర్ చేసేసింది. ఇక్కడ గ్రైండర్ సంగతి పక్కన పెడితే దీంట్లో ఇది కూడా ఈ ఫీచర్ ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో పిండి కూడా చూసారు, నేను లాస్ట్లో వేయడం వల్ల చక్కగా కోటింగ్ అయిపోయింది. 1-2 సార్లు మనం కొంచెం ఇట్లా మెదుపుకున్నామంటే పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోద్ది. పిండి అనేది కలుపుకున్న తర్వాత కూడా మనకి గిన్నె అంతా ఎక్కువగా ఏమీ ముద్దగా బౌల్లో అంటుకున్నట్టుగా ఏమి అవ్వలేదండి. కొంచెం నీళ్ళేసి కడిగేసుకున్నామంటే శుభ్రం అయిపోతుంది. ఈ విధంగా ఈ గ్రైండర్తో మనము హ్యాపీగా చపాతీ పిండి కలుపుకోవచ్చు, కొబ్బరి తురుముకోవచ్చు, మన రెగ్యులర్ ఇడ్లీ, దోశ, వడ బ్యాటర్ అనేది కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీ అందరికీ బాగా నచ్చేసింది అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వీళ్ళ ఫోన్ నెంబర్స్కైనా కాల్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు. ఒకసారి వాళ్ళ వెబ్సైట్ కూడా చెక్ చేయండి. బోల్డని అదర్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళు కిచెన్ అప్లయన్సెస్ తయారు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. హోప్ మీ అందరికీ ఈ ప్రోడక్ట్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కావాలంటే వెంటనే ఇప్పుడే ఎంక్వైరీ చేసి తెప్పించుకోండి. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.